గా పెట్టిండు. కానీ అప్పుడే ఆ టైంలో నేను మంజీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని కదా, ఆ రోజు ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే. డ్యూ టు వాటర్ షార్టేజ్ అని ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే ఆ రోజు. ఎందుకంటే ఇది ప్రూఫ్ కదా, ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా. ఆ రోజు అల్యూమిని ప్రకారం మీరు వెళ్లిపోవాలనే చెప్పింది తప్ప వాటర్ షార్టేజ్, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మీరు వెళ్లిపోవాలని 2023లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు చెప్పలే. ఎందుకు ఇలాంటి ఫేక్ పెట్టడానికి కారణం? ఈరోజు సీఎంఓ నుండి ఈ ఫేక్ లెటర్ రిలీజ్ అయింది, ఈరోజు నీ తొత్తుడా ఇలాంటి ఫేక్ లెటర్ పంపింది. ఎందుకు ఇలాంటి 2023లో ఇలాంటి సర్కులర్ వచ్చిందని ఎలా మీకు కొంచెం సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి గారు. అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ కరెంటు సమస్యల మీద మరియు ఉస్మానియాలో జరుగుతున్న సమస్య మీద మాట్లాడితే మీరు కేసీఆర్ గారికి అది ట్విట్టర్ వేదికగా పెట్టి 2023లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా అలానే జరిగిందని చెప్పేసి సిగ్గుండాలి కొంచెమైనా. నేను కదా హాస్టల్ ఉండేది, నేను సాక్షి నేను కదా అక్కడ ఉన్న విద్యార్థిని మా వాట్సాప్ గ్రూపులోనే కదా. ఆ రోజు ఇలాంటి వాటర్ షార్టేజ్ లేకుంటే ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మేము హాస్టల్ క్లోజ్ చేసినామని 2023లో మే నెలలో ఇలాంటి సర్క్యులర్ జారీ కాలేదు. పూర్తిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఫేక్ సర్క్యులర్. ఈరోజు నేను మీడియా వాళ్ళకు కూడా అందజేస్తున్నా, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో పెడుతున్నా. ఇది ఒరిజినల్ కంపెనీ ఫేక్ పెడుతున్నా. 2023 మే నెలలో రిలీజ్ అయిన ఒరిజినల్ సర్క్యులర్ మరియు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫేక్ సర్క్యులర్ కూడా ఈరోజు మీడియాలో నేను చూపెడుతున్నా. ఇది చూడండి, ఇక్కడ ఏంటి 2023లో కేసు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉస్మానియా నుండి అఫీషియల్ గా చీఫ్ వార్డెన్ ఆఫీసర్ రిలీజ్ అయిన సర్క్యులర్. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయిన